కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి ఆలయం కుంభాభిషేకానికి ముస్తాబవుతోంది. ఆలయ రాజగోపురం శిఖరస్థాపన, విగ్రహ ప్రతిష్టాపన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలను ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించబోతున్నారు. రాజగోపురానికి కలశ స్థాపన, విజయ గణపతి, లక్ష్మీదేవి, నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నరసింహ ఈరన్న దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు తెలిపారు. వివిధ పుణ్యక్షేత్రాల పీఠాధిపతులు, వేద పండితులు ఆధ్వర్యంలో మహాకుంభాభిషేక పూజలు నిర్వహిస్తారు. 12 ఏళ్లకు ఒక్కసారి జరిగే మహాకుంభాభిషేకం కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు స్వామివారి అనుగ్రహం పొందాలని ఆలయ అధికారి విజయరాజు విజ్ఞప్తి చేశారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మరియు కార్యదర్శి గారిని ఈ దేవస్థానం ముందు ఫిబ్రవరి 1, 2, 3 ప్రయాణిక దేశంలో 3 రోజుల పాటు జరిగే మహాకుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ట, నూతనంగా నిర్మించిన రాజగోపురాల కలశ ప్రతిష్ట జరుగుతుంది. వీరి పీఠాధిపతులు ఫిబ్రవరి 3 ఉదయం 11:59 ముహూర్తం నిర్ణయించారు. ఈ మహా కార్యక్రమానికి 4 పీఠాధిపతులు పుష్పగిరి, మంత్రాలయం, శ్రీశైల జగద్గురు, అలాగే హల్వి పీఠాధిపతులు వస్తున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, వేద పండితులు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు గత 3 నెలలుగా ఈ దేవస్థానం నుంచి చేపట్టాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలు తోడుగా స్వామివారి ఆశీస్సు చేయడానికి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఈరన్న స్వామిని, నరసింహస్వామిని కొలిసే ప్రతి భక్తుడు వచ్చి ఆ రోజు తీర్థప్రసాదాలు స్వీకరించాలి అనేది నా కోరిక. ఉరుకుంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం